లక్కరాజు మురళీధరరావు ఆస్ట్రాన్ రెవెన్యూ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 9 జూన్ 2024 ఆదివారము పంచాంగ వివరాలు మరియు ఈరోజు జన్మించిన శిశువుల యొక్క శాంతి వివరాలు, ఈరోజు తారాబలము, చంద్రబలము మరియు ఈరోజు ప్రయాణానికి వారసులు మరియు ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏమిటి అనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను. 9 జూన్ 2024 ఆదివారము శ్రీ క్రోధినామ సంవత్సరము, జ్యేష్ఠమాసము, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణము. ఈరోజు సూర్యోదయం 5 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. అలాగే సూర్యాస్తమయం సాయంత్రం 6:30కి అవుతుంది. ఈరోజు తిథి శుక్ల తదియ సాయంత్రం 4 గంటల 6 నిమిషాల వరకు, నక్షత్రము రాత్రి 9 గంటల 24 నిమిషాల వరకు, యోగము వృద్ధి సాయంత్రం 6:42 వరకు, అలాగే కరణము సాయంత్రం 4 గంటల 6 నిమిషాల వరకు, శుభ సమయాలు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 వరకు, సాయంకాలం 4:30 నుంచి 6 వరకు, అలాగే యమగండము 12 నుంచి 1:30 వరకు, దుర్ముహూర్తము సాయంత్రం 4 గంటల 2 నిమిషాల నుంచి 5 గంటల 13 నిమిషాల వరకు, వర్జము ఈరోజు ఉదయం 9 గంటల 8 నిమిషాల నుంచి 10 గంటల 46 నిమిషాల వరకు, అమృత గడియలు 2 గంటల 47 నిమిషాల నుంచి 4:25 వరకు ఉంటాయి. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు. ఈ వీడియోలో ఆదివారం నాటికి ప్రయాణానికి వారసుల గురించి వివరిస్తున్నాను. ఆదివారం నాడు ప్రయాణానికి వారసుల పడమర అవుతుంది కాబట్టి పడమర ప్రయాణం చేయకూడదు, వాయిదా వేసుకుంటే మంచిది. ఆదివారం నాడు ఉత్తరం వైపు ప్రయాణం ద్రవ్య ధాన్య లాభాలు ఉంటాయి కాబట్టి ముందుగా ఏమైనా పనులుంటే ఉత్తరం వైపు వెళ్ళి ఆ పనులు చూసుకోండి. ఆ తర్వాత తిరిగి వచ్చి పడమర వైపు వెళ్ళి పనులు చూసుకుంటే ఆ పనులు మీకు సవ్యంగా సాగుతాయి, లేదా వాయిదా వేసుకోవడమే మంచిది. ఈ విషయాన్ని గమనించండి. పునర్వసు నక్షత్రం ఉన్న రోజు తారాబలం ఉన్న చంద్రబలాలు. ఈరోజు పునర్వసు నక్షత్రం కావున తారాబలాన్ని పరిశీలిస్తే ఈ విధంగా ఉంటుంది. అశ్విని, మఘ, మూల నక్షత్రములకు నైదం తార అవుతుంది. భరణి, పుబ్బ అంటే పూర్వ ఫల్గుని, పూర్వాషాఢ నక్షత్రములకు సాధంతార అవుతుంది. కృత్తిక, ఉత్తరాషాఢలకు ప్రత్యక్తార అవుతుంది. రోహిణి, హస్తాశ్రవణం నక్షత్రాలకు క్షేమతార అవుతుంది. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రములకు విపత్తార. ఆరుద్ర, స్వాతి, శతభిషములకు సంపత్తార. పునరుసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రాలకు జన్మతార అవుతుంది. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రములకు పరమ మైత్రి తార అవుతుంది. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రములకు మిత్రతార అవుతుంది. ఇవి ఈరోజు తారాబలం ఉన్న నక్షత్రములు. నక్షత్రంలో పుట్టిన వారి శాంతి వివరాలు. ఈ పునరుసు నక్షత్రంలో ఏ పాదంలో జననమైన దోషం లేదు, శుభప్రదము. పురుషుడు జన్మించిన సౌందర్యవంతుడు, పరస్త్రీ కార్యాలను చేసి పెట్టేవాడు, నైపుణ్యుడు, స్కిల్ఫుల్ అన్నమాట, శ్రమకు ఓర్చువాడు, అల్ప సంతోషి, ఏ చిన్న పనికైనా సంతోషించేవాడు. వీరు అధ్యాపకులు, ఉపన్యాసకులుగాను మఠాధిపతులుగాను రాణిస్తారు. ధర్మ సంస్థలకు దానధర్మాలు చేసే అలవాటు ఉంటుంది వీరికి. ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తారు, న్యాయ మార్గాల్లో నడుస్తారు. స్త్రీ అయితే శాంత స్వభావం కలది, బంధుప్రీతి ఉంటుంది, ఓర్పు గలది, ధర్మకార్యాలు చేయది, ధర్మ మార్గంలో నడుచున్నది అవుతుంది, ధనవంతురాలు కూడా. ఈ పునరుసు నక్షత్ర జాతకులు తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు. ఇవి ఈరోజు పంచాంగ విశేషాలు. శుభమస్తు.